నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. నక్షత్రాలు 27 నక్షత్రాలు కూడా డెఫినెట్ గా చాలా చాలా అద్భుతమైనటువంటి నక్షత్రాలే. ఆ. ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం దానికి ఉండేటటువంటి క్వాలిటీస్ ఉంటాయి, దానికి ఉండేటటువంటి ప్లస్ పాయింట్స్ ఉంటాయి, నెగటివ్ పాయింట్స్ కూడా డెఫినెట్ గా ఉంటాయి, మైనస్ ఉంటాయి. పాయింట్స్ కూడా ఉంటాయి. కానీ పెళ్లి విషయానికి వస్తే కొంత మనం వింటూ ఉంటాం, ఈ 2 నక్షత్రాలకి మాత్రం వివాహం జరగకూడదు, ఎందుకంటే ఆపోజిట్ తత్వాలు కలిగిన ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్స్. కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని నక్షత్రాలకు అసలు పడవు, చెయ్యొద్దు అని చెప్తుంటారు. అట్లా మీ అబ్జర్వేషన్ లో ఏ 2 నక్షత్రాల వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకూడదండి? ఏ నక్షత్రాల వాళ్ళు అంటే కంటే కన్నా మెయిన్ ఏంటంటే ఎందుకు ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయంటే, ఇప్పుడు రెండు మనస్తత్వాలు ఉన్న వాళ్ళని ఒక ఇంట్లో భగవంతుడు కలుపుతాడు. ఉమ్. ఖచ్చితంగా ఒకే మనస్తత్వం ఉన్న వాళ్ళని కలపడు. ఎందుకు కలపరు అంటే ఈ రీజన్ ఏంటంటే, మనం ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. ఉమ్. ఒక 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 మగవాడికి బాగా కోపం ఎక్కువ, మొహం మీదే ముక్కు మీదే కోపం ఉంటుంది. ఏదైనా మాట అంటే చాలు రైజ్ అయిపోతుంటారు వాళ్ళు. ఆ తర్వాత ఆలోచిస్తారు. ముందు స్టార్ట్ అయిపోయి గొప్ప తిడుతుంటారు. అదే మనస్తత్వం ఉన్న అమ్మాయిని పిచ్చి వివాహం చేస్తే ఇక వీళ్ళిద్దరు కాపురం జరుగుతుందా? జరగదు. ఒకటి జరగదు. రెండోది ఏంటి, ఈ ఇంట్లో వీళ్ళిద్దరు ఇలా కొట్టుకుంటుంటే రేపు వీళ్ళకి పుట్టే సంతానం ఎలా కలుగుతుంది? కలిగిన వాళ్ళు పాపం చాలా సఫర్ సంతానానికి ఏం సంస్కారం నేర్పిస్తారు? ఇప్పుడు మన సంతానానికి మన సంస్కారాలు నేర్పించాలి అంటే ఎవరో ఒకరు కాంప్రమైజ్ కానీ, అడ్జస్ట్మెంట్ కానీ, అండర్స్టాండింగ్ గానీ ఉండాలి. డెఫినెట్ గా ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండాలి. ఇద్దరికి ఒకే మనస్తత్వం ఉండి ఒకేలాగా ఆలోచించే వాళ్ళకి సంతానంకి ఏ మెసేజ్ ఇవ్వగలుగుతారు? సో ఇవ్వలేరు. అందుకని ఒకే మనస్తత్వం ఉన్న వాళ్ళు భగవంతుడు ఎప్పుడు కలపడు. ఖచ్చితంగా ఆపోజిట్ వాళ్ళు కలుపుతారు. ఏమవుతుంది అంటే, వీళ్ళిద్దరిలో ఆపోజిట్ పర్సన్స్ ఉన్నప్పుడు ఎవరో ఒకరిని ఇష్టపడడం ప్రారంభం అవుతుంది. ఓకే, ఈయన దగ్గర ఈ కోపం ఒకటే లక్షణం, మిగతా అన్ని మంచి గుణాలే. ఉండరు. సో ఉన్నప్పుడు దాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. పూర్వం ఏంటి, అమ్మో ఆయనకి కోపం ఎక్కువ, అంతే, మిగతా అన్ని బాగానే ఉంటారమ్మా, వచ్చారంటే చండశాస్త్రంలాగా అరుస్తారు అంతే, తర్వాత మిగతా అన్ని విషయాల్లో ఆయన అన్ని నేను చెప్పింది చేస్తారు, నాకు ఏవి లోడ్ చేయరు అని చెప్పుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇవాళ రోజున అంత టైం లేక, అంత అవకాశం లేక, ఇంకా కోపం అంటే కోపమే అని చెప్పి, ఇంకా డివోర్స్ అంటే డివోర్స్ అని చెప్పి తీసేసుకుంటారు. అసలు దానికి అర్థాలే ఉండేవి కదా పూర్వం. అందుకని ఆ నక్షత్ర మనస్తత్వం ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు అని చెప్తాం. సో మేము మన జాతకంలో 27 నక్షత్రాల్లో అన్ని మంచి నక్షత్రాలే. ఏ ఒక్క నక్షత్రానికి ప్రాబ్లం ఉందని కాదు. అన్ని నక్షత్రాలకి ఖచ్చితంగా ప్లస్ మైనస్లు ఉన్నాయి. అయితే అన్ని నక్షత్రాల వాళ్ళు చేసుకోవచ్చు, ఒక్క నక్షత్రం వాళ్ళు మాత్రమే చేసుకోకూడదు. ఆ ఒక్క నక్షత్రం వాళ్ళు ఎవరు అంటే కుజ నక్షత్రాలు. మృగశిర అమ్మాయి అబ్బాయి చేసుకోకూడదు. అంటే ఒకే నక్షత్రం అయి ఉండి, ఒకే నక్షత్రంలో అబ్బాయి ఉండి, ఒకే నక్షత్రం అనే అమ్మాయి ఉండి చేసుకోకూడదు. అది చాలా ఇబ్బంది పడుతుంది. సో కుజ నక్షత్రానికి మాత్రమే. అదే మళ్ళీ గురు నక్షత్రాలు తీసుకోండి, పునర్వసు నక్షత్రం, పునర్వసు అబ్బాయిది, అమ్మాయిది పునర్వసు చేసుకోవచ్చు. అలాగే ఉత్తరాషాఢ తీసుకోండి, అబ్బాయిది ఉత్తరాషాఢ, అమ్మాయిది ఉత్తరాషాఢ, రవి నక్షత్రాలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక పాదం ధనుస్సులో ఉంటుంది, మిగతా 3 పాదాలు మకరంలో ఉంటాయి. సో ఇలాగ ధనుసు రాశి మకర రాశి వస్తుంది. సో ఇలా రాశి వచ్చినప్పటికీ కూడా అంటే మనం ద్విదశి రాశి చేసుకోకూడదు ఏంటి, అయినా సరే నక్షత్రం ఒకటైనప్పుడు చేసుకోవచ్చు. లగ్నాలు మారితే కనుక చేసుకోవచ్చు. చిత్తా నక్షత్రం అండి, చిత్త నక్షత్రం చేసుకోకూడదు. ధనిష్ట చేసుకోకూడదు. అందుకే కుజ నక్షత్రాలు చేసుకోవద్దు. అంటే సో ఈ అబ్బాయి అమ్మాయికి ఒకే నక్షత్రం ఉండకూడదు. ఈ 3 నక్షత్రాలు ఈ 3 నక్షత్రాలు ఉండడం వల్ల వాళ్ళు వివాహం చేసుకుంటే చాలా ఇబ్బందులు వాళ్ళకి జీవితంలో ఉంటుంది. తర్వాత సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి, తర్వాత పెద్దవాళ్ళ వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి. సో అందుకని ఈ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోవద్దని చెప్తాం. మిగతా అన్ని నక్షత్రాలు ఒకే రాశిలో ఉండి ఒకే రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, లగ్నంలో ఒక అమ్మాయి ఒక సౌభాగ్యాన్ని చూడాలి. ఇప్పుడు ఒక వివాహం అంటే ఏంటి, ఒక స్త్రీని తెచ్చుకుంటున్నాం అంటే ఒక ఇంటి నుంచి ఈ స్త్రీకి దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, తర్వాత సౌభాగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, దాంపత్య విద్యలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే సంతానం కలుగుతుంది, అది చూసుకోవాలి. సౌభాగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదా అని చూస్తుంటే భర్త ఆయుష్ కోసం చూసుకునేది. సో ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఆ లక్షణాలు ఆ జాతకంలో ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఫస్ట్.
అది ఉన్నాయి అంటే చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఆ అమ్మాయి చేసుకుంటే మాకు కలిసి వస్తుందా, ఆ అమ్మాయిని చేసుకుంటే మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా, ఇవన్నీ కాదు కావాల్సింది. ఆ అమ్మాయిని చేసుకుంటే మా వంశం అభివృద్ధి అవుతుందా, అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అవుతుందా లేదా కనుక్కోవాలి. ఇది అడగడం సౌభాగ్యం ఉందా? సౌభాగ్యం ఎలా ఉంది అమ్మాయికి ముందంటూ మనం బతికుండాలా ఆ, అవన్నీ ఎంజాయ్ చేయాలి. చెయ్యాలంటే ముందు ఇవి ఉండాలి కదా. అవి కాదు, ముందు ఉద్యోగం కావాలి, డబ్బులు రావాలి. వాళ్ళిద్దరు కలిసాయి ఏం కలిసాయా వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ బానే ఉంటుందా, అది కదా. అమ్మాయి సౌభాగ్యం ఎలా ఉంది, హా. సౌభాగ్యం ఎంత వరకు ఉంది. ఎలా చూస్తారండి ఒక 100%. జాతక ఆడపిల్ల జాతకంలో సౌభాగ్యాన్ని ఎలా చూస్తారు? అష్టమ స్థానాన్ని చూస్తారు నాన్న. అష్టమ స్థానాన్ని సౌభాగ్యాన్ని చూస్తాం. ఎందుకంటే ఈ అమ్మాయి జాతకంలో అష్టమ స్థానం ఎలా ఉంది, అబ్బాయి జాతకంలో అష్టమ స్థానం ఎలా ఉంది. సో ఆ అబ్బాయికి అష్టమ స్థానం బాగాలేకపోయినా, ఈ అమ్మాయికి అష్టమ స్థానం బాగాలేకపోయినా, ఒకరికి బాగాలేకపోతే ఇంకొకరికి బాగుంది అనుకోండి. సో ఈ అష్టమ బాగానే కలిసి వస్తుందని చెక్ చేస్తాం. అది ఖచ్చితంగా అష్టమ స్థానాన్ని తర్వాత వ్యయ స్థానాన్ని చెక్ చేయాలి. సో ఇవి రెండు కూడా చూస్తాం, అమ్మాయికైనా అబ్బాయికైనా. వాళ్ళిద్దరిని వివాహం చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళిద్దరు చూసే జాతకాల్లో వ్యయ స్థానాలు, అష్టమ స్థానాలు, తర్వాత చతుర్థ స్థానాలు, కుటుంబ స్థానం అంటే కుటుంబం అభివృద్ధి అవుతుందా అవదా, చతుర్థ స్థానం చెక్ చేయాలి. సో చతుర్థ స్థానం సో కలిసి వస్తుంది లేదని, ఇలాంటివన్నీ చెక్ చేయకుండా ఓన్లీ నక్షత్రాలు కలిసేలే చూడండి, మాకు వాళ్ళకి మాకు మాటలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి అంటే కాదు. అన్ని బాగున్నా చాలా మంది సంతానం లేకుండా ఉన్నారు కదా, సంతానం కలగలేదు కదా. కొంతమంది కలిసే ఉంటారు కానీ వీళ్ళు వివాహం అయ్యి చాలా ఏళ్ళైనా సంతానం కలగదు. కొంతమంది వివాహం అవగానే ఎంతో రంగరంగ వైభవంగా వివాహం చేసుకుని డివోర్స్ తీసుకుని విడిగా ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా ద్వితీయ వివాహం ఉందా లేదా, ఈ అమ్మాయికి ద్వితీయ అవకాశం, అవి కూడా తెలుస్తాయి. అవి కూడా చెక్ చేసుకోవాలి. ఎన్ని చూసుకుని అప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. చాలా మంది పూర్వం ఏంటంటే జాతకాలు చూసేవాళ్ళు కాదు, అసలు జాతకాన్ని లెక్క వేసేవాళ్ళే కాదు పూర్వం. ఎందుకు అంటే అప్పుడు పూర్వం అందరూ ట్రాన్స్పరెన్సీగా ఉండేవాళ్ళు. మనుషులు కుటుంబం ఏంటి, ఆ కుటుంబంలో మనుషులు ఏంటి, వాళ్ళ తత్వాలు ఏంటి అని ఎదురు వాళ్ళు తెలిసేది. బయట వాళ్ళకి వెళ్ళి పెళ్లి చేసుకునేవాళ్ళు కదా వివాహాలు, కుటుంబంలోనే చూసుకునేవాళ్ళు. మాకు ఈ కుటుంబం తెలుసయ్యా, మాకు బాగా తెలుసు, వీళ్ళు మంచి వాళ్ళు, తల్లిదండ్రులు ఇద్దరు మంచి వాళ్ళు, మంచి సంస్కారవంతులు అంటే సరే. అయితే ఇంకా ఆయన సంస్కారవంతులైన తల్లిదండ్రులకి పిల్లలు సంస్కారవంతులు పుట్టకుండా ఎలా ఉంటారు. అందుకని జాతకాలు పూర్వం అసలు చూసేవాళ్లే కాదు, జాతకాలు లెక్క తీసుకునే వాళ్ళే కాదు. కుటుంబం మంచిదంటే వివాహం చేసేసేవాళ్ళు. అందుకే కదా మన వివాహం అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమనే వాళ్ళు. సో అవి చూసేవాళ్ళు తప్ప జాతకం చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు అవన్నీ లేవు గనక జాతకం చూసుకోవాలి. ఎందుకంటే చాలా మంది జాతకాలు పూర్వం లేవు కదండి, మేము అందరూ బాగానే ఉన్నాం అంటే మా అమ్మలు మా అమ్మమ్మలు చేసినప్పుడు బాగున్నారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళకి ఒకటే విషయం, తల్లి తండ్రి తర్వాత భర్త, అత్తవారిల్లు. ఇది పుట్టింట్లో నీకు ఎంత సౌఖ్యంగా సుఖంగా ఉంటావో తర్వాత నీకంటూ ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు నీ భర్త ఇల్లు. సో అక్కడ నీ సౌభాగ్యాన్ని కానీ నీ సంతోషాన్ని కానీ నీ ఆనందాన్ని వాళ్ళతో పంచుకోవాలి. వాళ్ళే నీకు తల్లిదండ్రులు, నీ భర్తే నీకు దైవము అని చెప్పి పంపించే వాళ్ళ కాపురానికి. ఇప్పుడు వాళ్ళు అలా పంపిస్తున్నావా? అదే చిన్నది ఏదైనా ఈగో క్లాష్ వచ్చిందంటే ముందు పెట్టాబెడ సర్దుకో ఇంటికి వచ్చి అసలు ఇంటికి వచ్చేవారు కాదు నన్ను. అసలు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కలిసే ఉంటున్నారు, అబ్బాయి అమ్మాయి ఇంటికి వచ్చేస్తున్నాడు. పెళ్ళైన 3 రోజులే ముచ్చటగా 3 రోజులే, తర్వాత నుంచి అమ్మాయి అమ్మగారి ఇంట్లో ఉంటుంది, అబ్బాయి ఇక్కడికే వస్తున్నారు, వీళ్ళకి ఒక బెడ్రూమ్ ఇచ్చేస్తున్నారు. సరే ఇంకా అది ఇల్లరికం అని అనుకోవాలి. ఒక్కొక్కసారి మనకి పాత రోజుల్లో కూడా ఇల్లరికం ఉండేది కదా. కానీ ఈ పేరెంట్స్ ఎప్పుడైతే గారాబంగా పెంచొచ్చు, పిల్ల అంటే ప్రేమ ఉండొచ్చు, కానీ ఎంతవరకు మనకి ఎవరిలో అయినా నెగటివ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఉండకుండా ఉంటాయి. డివోర్సే ఆన్సర్ అనుకుంటే ఎట్లా? అలా అని ఫిజికల్ అబ్యూస్ జరుగుతోంది, కొడుతున్నారు అని అంటే ఉండమని కాదు కదా మన ఉద్దేశం. ఏదో చిన్న చిన్న ఉంటే అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ అనేది అలవర్చుకోవాలి. డివోర్స్ తీసుకుంటూ పోతే ఎక్కడ ఎండేది ఎండ్ ఉండదు. ఇప్పుడు ఇది ఓకే, తర్వాత ఇంకొకటి ప్రాబ్లం వస్తే ఏం చేస్తాం? సొసైటీ అనేది ఒకటి ఉందా, ఖచ్చితంగా ఉంటుంది, చూస్తుంది. దానికి మనం భయపడాలి కదా, ఖచ్చితంగా భయపడాలి. రైట్. ఎనీవేస్ కుజ నక్షత్రాల్ని మాత్రమే చేసుకోవచ్చు, అదర్వైజ్ ఏ నక్షత్రం వాళ్ళైనా ఒకే నక్షత్రం అయినా చేసుకోవచ్చు చక్కగా. అంటే వీళ్ళకి లగ్నాల్లో మనం మళ్ళీ దీనికి అంటే చూడండి, ఏ పనైనా కండిషన్స్ అప్లై అని చెప్పి అంటారు కదా, కండిషన్స్ అప్లై అంటే సో ఏ నక్షత్రం ఒకటేనో చేసుకోవచ్చప్పటికీ లగ్నాలు ఏమిటి, ఏ లగ్నాల్లో ఉన్నారు వీళ్ళు, సో అష్టమ స్థానం, వ్యయ స్థానం, చతుర్థ స్థానం ఎలా ఉంది, ఇవి ఖచ్చితంగా పాటించాలి. మళ్ళీ ఇవి వదిలే నక్షత్రాలు చేసుకోమన్నాం కదా, నక్షత్రాలు మేము ఇదే 2 నక్షత్రాలని మీరు చేసేసుకుంటాం అంటే కాదు. ఒకవేళ అలాంటి జాతకం వచ్చి నక్షత్రం సేమ్ అయినప్పుడు మనం ఆలోచించాలి. ఇప్పుడు అమ్మో నక్షత్రం చేసుకోవచ్చో చేసుకోకూడదు, ఎందుకంటే నక్షత్రాలు ఎందుకు చూస్తాము, అబ్బాయికి సంపత్తార, సాధంతార, క్షేమతార, మిత్రతార, ఇలాంటి తారాబలాలు చూస్తాం. ఆడపిల్లకి అబ్బాయి నక్షత్రం ఏమైంది, తారాబలం ఏమైంది, అబ్బాయికి అమ్మాయి నక్షత్రం, అలా తారాబలం ఉన్నప్పుడు ఇద్దరికి జన్మతార అవుతుంది కదా, జన్మతార అయినప్పుడు చేసుకోవచ్చు అనేది ఒక డౌట్ ఉంది. అమ్మో జన్మతారలు చేసుకోకూడదు అంటారు కదా, మరి జన్మతార అయిపోయింది కదా ఇద్దరిది అనేది.
జన్మతార అయినప్పటికీ చేసుకోవచ్చు. కాకపోతే కండిషన్స్ అప్లై ఏంటంటే మన జాతకంలో చతుర్థ స్థానం, వ్యయ స్థానం, అష్టమ స్థానం చెక్ చేసుకొని చూసుకొని చేసుకోవాలి. రైట్ ఇలా బ్యూటిఫుల్ అన్నమాట. అండి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.